హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగపోయిన ప్రేమ 14వ భాగాన్ని వినేద్దాం. దాత్రి బయటకొచ్చి కాసేపు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేసుకుంటుంది. అంతలోనే తనని ఫోర్స్గా పక్కకి లాగి చెంప మీద గట్టిగా కొడతారు దేవి గారు. బుగ్గ మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ దేవి గారి వైపే చూసేసరికి నిప్పులు కక్కుతూ మళ్ళీ ముందుకి వస్తూ, ఏంటే ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావా? నేనన్నీ చూస్తూ ఉన్నాను, అన్నీ గమనిస్తున్నాను. నిన్ను అనడానికి ఏమీ లేదని నా ముందే తోక జాడిస్తే ఊరుకునేది లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉండు అని అంటారు. నేను కావాలని అంతసేపు రూమ్లో ఉండలేదు అత్తయ్య, ప్లేటు కోసమే అని అంటున్న దాత్రి ముందు చేయి పెట్టి, ఇంకాపు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తావు. అక్కడ ప్లేట్ ఉండిపోతే ఏమన్నా అయిపోతుందా? చెప్పడానికి ఈ రీజన్ తప్ప ఇంకేమీ దొరకలేదా నీకు? ఇంకొకసారి నా కొడుకు రూమ్ వైపు వెళ్ళినట్టు చూశానో ఈసారి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, గుర్తుపెట్టుకో. నేను మంచినీళ్ళ కోసం బయటికి రావడం మంచిదే అయింది. లేదంటే నీ అమ్మమ్మని చూసి నా ముందే రెచ్చిపోతున్నావు కదా, నిన్ను కొట్టే ఛాన్స్ బాగానే దొరికింది అని వాటర్ బాటిల్ తీసుకుని దాత్రిని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు. దాత్రి అలానే కింద కూర్చుని ఏడుస్తూ ఫేస్ని మోకాళ్ళతో దాచుకుని విక్కి విక్కి ఏడుస్తూ ఉండగా ఎవరో వస్తున్నట్టు అనిపించి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని మౌనంగా కన్నీళ్లు కార్చి ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయం 5 గంటలకి ఎప్పట్లానే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసి పూజ చేసుకుని కాఫీ అందరికీ ఇవ్వడం కోసం స్టవ్ మీద పాలగిన్నె పెట్టి రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని వస్తున్న ఏడుపుని గొంతులోని దాచుకుని బాధపడుతూ ఉంటుంది. రామ్ ఫుల్లుగా నిద్రపోయి నిద్రమత్తు పూర్తిగా వదలడంతో కాఫీ కోసం కిందికొస్తాడు. హాలు మొత్తం ఖాళీగా ఉండేసరికి ఇదేంటి ఎవరూ లేరు, ఇంత సైలెంట్గా ఉంది, నేనే ముందు లేచానా? పర్లేదురా రామ్ అని అనుకుని, ఆ పిల్ల కూడా లేవలేదా? లేచుంటే ఇక్కడే ఉండేది కదా, ఇప్పుడు నాకు కాఫీ కావాలి, ఎలా అని అనుకుంటూ ఎవరో ఇచ్చేదేంటి, నా కాఫీ నేనే ప్రిపేర్ చేసుకుంటా అని కిచెన్లోకి వెళ్తాడు. రామ్ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి ఏదో ఆలోచిస్తూ పొయ్యి మీద పాలు పొంగుతున్నా పట్టించుకోకుండా ఉన్న దాత్రిని చూసి కోపంగా దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తాడు. అయినా రామ్ వైపు చూడకుండా ఉన్న దాత్రిని చూసి ఏయ్ అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి ఉలిక్కిపడి రామ్ వైపే చూస్తుంది. రామ్ కోపంగా, బుర్ర ఎక్కడ పెట్టుకున్నావు? పాలు పొంగిపోతుంటే చూసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని సీరియస్గా అంటాడు. అది ఏం లేదండి అని అంటున్న దాత్రిని చూసి విసుగ్గా బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతాడు. రామ్ వైపు చూస్తూ కంగారుగా పాల కింద పట్టేసుకుంటుంది. అబ్బా అని అంటున్న దాత్రి వయసుకి వెనక్కి తిరిగి చూసేసరికి చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న దాత్రిని చూసి ఫాస్ట్గా దగ్గరకు వచ్చి, ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు తెలుస్తుందా? అంత వేడి గిన్నె ఎవరైనా పట్టుకుంటారా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు అని చేతులు పట్టుకుని అరుస్తాడు. దాత్రి కంగారు పడుతూ చేతులు వెనక్కి తీసుకుని చూడలేదండి అని కింద పడిన పాల గిన్నె తీసుకుంటూ ఉంటుంది. రామ్కి కోపం ఎక్కువై, ఏయ్ ఏంటి నువ్వు, చేతులు కాలాయి తెలియడం లేదా? మళ్ళీ అదే గిన్నె ముట్టుకుంటావు, ముందు నువ్వు పద బయటికి అని అంటాడు. ఎక్కడికండి, నేను కాఫీ పెట్టాలి, అత్తయ్య వాళ్ళకి ఇవ్వాలి అని అంటున్న దాత్రిని చూసి కోపం కంట్రోల్ చేసుకుంటూ మణికట్టు దగ్గర పట్టుకుని ఏడ్చుకుంటూ తన రూమ్లోకి తీసుకెళ్తాడు. దాత్రి భయపడిపోతూ నేను వెళ్ళాలి అత్తయ్య అని అంటున్న దాత్రి వైపు సీరియస్గా చూడగానే నోరు మూసేస్తుంది. దాత్రి భయపడుతూ అంతకుముందు వాళ్ళ అత్తయ్య చేతిని కాల్చడం గుర్తుకొచ్చి, ఇప్పుడు నేను పాలు వలకబోసాను, పైగా కిచెన్లో కూడా లేను అని తెలిస్తే అత్తయ్య ఇంకేం చేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రామ్ ఎదురుగా నుంచుని ఆ చేతులు ఇటివ్వు అని అడుగుతాడు. వద్దండి నేను వెళ్తాను అని పరుగున కిందికి వచ్చేస్తుంది. రామ్ చేతిలో ఉన్న బర్నల్ విసిరి కొట్టి, పోనీలే పాపం అనుకుంటే పొగరు చూపిస్తుంది, పొగరు, దీని మీద జాలి పడడం వేస్ట్, ఛీ అని తిట్టుకుంటూ ఉంటాడు. దాత్రి కిందికొచ్చి కాలిన చేతులతోనే కింద ఒలికిపోయిన పాలను శుభ్రంగా క్లీన్ చేసి గిన్నె కడిగి మళ్ళీ పాలు పొయ్యి మీద పెడుతుంది. ఒక్కొక్కరు లేచి హాల్లోకి వచ్చి కూర్చుని ఉండగా కాఫీ తీసుకుని బయటకు వచ్చేస్తుంది దాత్రి. అందరికీ కాఫీ అందించి చుట్టూ చూసి, కిందికి రాలేదా బావా? నా మీద కోపం వచ్చి ఉంటుంది, మామూలుగానే నేనంటే కోపం, ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటుంది అని తనలోని తాను అనుకుని వాళ్ళ అత్తయ్య వైపు చూసేసరికి సీరియస్గా చూస్తూ ఉంటారు. దాత్రి తల దించేసి లోపలికి వెళ్ళేలోపే, ఆగవే, మీ బావకి ఇవ్వవా? తీసుకొచ్చి కూడా వాడికి ఇవ్వకుండా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నావే అని అంటారు సావిత్రమ్మ గారు. దాత్రి టెన్షన్ పడుతూ, అది అమ్మమ్మ ఇక్కడ లేరు కదా అందుకే అని అంటుంది. ఇక్కడ లేకపోతే రూమ్కి తీసుకెళ్ళి వెళ్ళాలి, అంతేగాని వదిలేస్తావా? అమ్మమ్మ నేను టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అయితే ఏంటి, నువ్వేమైనా అండమానం వెళ్ళాలా? 2 అడుగులు వేస్తే చాలు కదా అని అంటున్న అత్తగారి వైపు చూసి, నేను ఇస్తాలే అత్తయ్య గారు, దాత్రి టిఫిన్ ప్రిపేర్ చేయాలంటుంది కదా అని అంటారు. దేవి గారి వైపు చూసి, మంచిది వెళ్ళు దేవి అని దాత్రి వైపు చూసి, దీన్ని మార్చలేను అని అనుకుని మిగిలిన కాఫీ తాగి పక్కన పెడతారు. దేవి గారు దాత్రి ముందుకొచ్చి, అది
ఇలానే ఉండు, లేదంటే తెలుసుగా అని కప్పు తీసుకుని రామ్ రూమ్ వైపే వెళ్తారు. రామ్ కోపం కంట్రోల్ చేసుకుంటూ, నా కోపం పక్కన పెట్టి దాని మీద జాలి చూపించాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి, పెద్ద హీరోయిన్ అనుకుంటుంది, పల్లెటూరు మొకంది అని తిట్టుకుని ఇంకా కోపం కంట్రోల్ అవ్వకపోయేసరికి బాల్కనీ వైపు వెళ్ళి 2 సిగరెట్లు కాల్చి లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. డోర్ తెరుచుకున్న సౌండ్ విని, క్షమించండి, భయం వేసింది, ఏమనుకోకండి అని చెప్పడానికి వచ్చుంటుంది. ఈసారి దాని వైపు కూడా చూడను అని అనుకుని ముఖం కోపంగా పెట్టుకుని డోర్ వైపే చూస్తూ ఉంటాడు. దేవి గారు లోపలికొచ్చి, నీకు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది కదా నాన్న, అందుకే నేనే స్వయంగా తీసుకొచ్చాను, తాగు, తర్వాత ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసాయి, టిఫిన్ చేద్దాం అని అంటారు. అదొస్తుందనుకుంటే మామ వచ్చిందేంటి, వస్తే మళ్ళీ ఇటువైపు రాకుండా వార్నింగ్ ఇద్దాం అనుకున్నా, పొగరు మామూలుగా లేదుగా దానికే అంతుంటే నాకెంత ఉండాలి అని విసుగ్గా ఫేస్ పెట్టి దేవిగారి చేతిలో నుండి కప్ తీసుకుంటాడు. దేవిగారి చేతిలో కప్ పెట్టి, సరే మామ్, నేను ఫ్రెష్ అయి వస్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి, ఫేస్ ఏంటి అలా ఉంది అని అనుకుని నీరసంగా బయటకు వస్తారు దేవిగారు. కిచెన్లో ఉండి దోశలు వేస్తూ మార్నింగ్ తన కోసం కంగారు పడిన రామ్ ఫేస్ గుర్తు తెచ్చుకొని, బావ నా మీద ప్రేమతో అలా కంగారు పడ్డారా అని అనుకుని వెంటనే తనకి ఆ అర్హత లేదు అనుకుని, లేదులే, సాటి మనిషిగా కానీ జాలిపడి ఉంటారు అని అనుకుని దోశలు వేయడంలో బిజీ అవుతుంది. నందు నేరుగా కిచెన్లోకి వచ్చి, ఏవండో ఈ వదిన గారు, మీ డ్యూటీలో జాయిన్ అయిపోయారా, ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా ఉన్నట్టున్నావు అని గట్టి మీద కూర్చుంటూ అంటుంది. దాత్రి నవ్వి, బ్రష్ చేసేసావా, టిఫిన్ చేస్తావా అని అంటుంది. తింటాలే తర్వాత, ముందు మిగిలిన ఇంటి సభ్యులకి ఇవ్వు. వామ్మో, నందు ఇంత తెలుగా? అవును వదిన గారు, పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నాను, బాగోలేదా? ఎంతసేపు అండి మరదలు గారు అని అంటుంది. అని ఆలోచించి, సరే ఒక 10 నిమిషాలు ఇద్దరం పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి, రెడీనా అని అంటుంది. నేను మాట్లాడగలను నందు, నువ్వేం మాట్లాడలేవు, పూర్తిగా ఆలోచించి చెప్పు. అంత లేదు బంగారం, నేను చాలా ఈజీగా చేయగలను, నువ్వు రెడీ అంటే చెప్పు. ఓకే అంది. ఓకే స్టార్ట్ అని అంటున్న నందుని చూసి, చెప్పండి మరదలు గారు, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని అంటుంది దాత్రి. చాలానే ఉన్నాయి వదిన గారు, చెప్తాను. అలాగే మరదలు గారు, మీరు ఏ పని చెప్పినా తప్పకుండా చేస్తాను, అస్సలు కాదనను. ప్రస్తుతం అయితే ఏం లేదు వదిన గారు, మీరు మీ అట్లు వేసుకోండి, మేము వెళ్ళి స్నానం చేసి పూర్తి చేసి వస్తాం అని అంటున్న నందుని చూసి నవ్వుతూ, అలాగే మరదలు గారు, మీరు తొందరగా స్నానం చేసి వస్తే అల్పాహారం పెడతాను అని అంటుంది దాత్రి. దాత్రి మాటలకి అలానే చూస్తూ, వెళ్తున్నాను వదిన గారు, కొంచెం కష్టంగానే ఉందండి మీతో పూర్తిగా తెలుగులో మాట్లాడడం అని అంటుంది. దాత్రి నవ్వుతూ, వెళ్ళు నందు, తొందరగా స్నానం చేసిరా అని అనడంతో, ఓయ్ ఇంకా గేమ్ అవ్వలేదు, పూర్తి చేద్దాం, మధ్యలో బ్రేక్ అనమాట, నేను వచ్చిన తర్వాత మిగిలినది కంప్లీట్ చేద్దాం, కాస్కో అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. నందుని చూసి నవ్వుకొని దోశలు వేయడం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. చేతులు మంట పుట్టేసరికి చిన్నగా ఊదుకొని మళ్ళీ నార్మల్గా అయిపోయి వాళ్ళ అమ్మమ్మని పిలవడం కోసం రూమ్ వైపు వెళ్తుంది. రూమ్లోకి వచ్చిన దాత్రిని చూసి, నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను, మీ చిన్న మామయ్య వస్తున్నారట అని అంటారు. ఇప్పుడా? వీలు చూసుకొని వస్తామని చెప్పారు. వీలు చూసుకునే వస్తున్నారు ఇప్పుడు. సరే అయితే, టిఫిన్ అయిపోయిందా? అయిపోయింది, రా మరి అని అంటున్న దాత్రిని చూసి, సరే పద, మీ మామయ్య వాళ్ళు వచ్చారా అని అంటారు. హాల్లో ఎవరూ లేరు, నువ్వు వస్తే నీకు పెడతాను, ఈలోపు మామయ్య వాళ్ళు వస్తారు. సరే అని ఇద్దరు బయటకు వచ్చి చూసేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు దేవి గారు. మీ అత్తయ్య ఆల్రెడీ వచ్చేసింది చూడు, పని చేయమంటే మాత్రం వెనకుంటుంది, తిండికి మాత్రం ముందుంటుంది. అయ్యో అమ్మమ్మ, తప్పు, ఆకలి వేస్తుందేమోలే. పదవే అని ఇద్దరు టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరికి పెడుతూ ఉండగా కిషోర్ గారు నందు ఇద్దరు కూడా రావడంతో అందరూ టిఫిన్ పూర్తి చేస్తారు. మన టిఫిన్ అయిపోయింది, ఇంక నీ కొడుకు రాలేదేంటి, ఏమైంది వాడికి? దేవి, నువ్వు పట్టించుకోవడం మానేసావని నీ కొడుకు టిఫిన్ చేయడం మానేస్తున్నాడేమో చూసుకో అని అంటారు సావిత్రమ్మ గారు. అయ్యో అదే అయ్యుంటుంది, అందుకే పొద్దున కాఫీ కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ముఖం డల్లుగా పెట్టుకున్నాడు. అయినా నువ్వు మరీ వచ్చినప్పుడేమో బాగా ప్రేమ చూపించావు, తర్వాత పట్టించుకోకపోతే బాధగానే ఉంటుంది కదా వాడికి. వెళ్ళు పిలుచుకొని రా, మళ్ళీ ఇంకెవరు వెళ్తాను అన్నా నీకు ఇష్టం ఉండదు కదా. నా కొడుకుని నేనే పట్టించుకోకుండా ఏం ఉండను అత్తయ్య, కాకపోతే అని అంటున్న దేవి గారిని చూసి, సర్లే దేవి, నేనేమీ మాట్లాడలే, వెళ్ళి నీ కొడుకుని పిలుచుకొని టిఫిన్ పెట్టు అని అంటారు. సరే అత్తయ్య గారు అని పైకి వెళ్ళేలోపు రామ్ కిందికి వస్తూ ఉంటాడు. వస్తున్నాళ్లే నీ కొడుకు. రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్ కూర్చో, టిఫిన్ పెడతాను అని అంటారు. దాత్రి వైపు సీరియస్ లుక్ ఇచ్చి దేవిగారు పెట్టిన టిఫిన్ తింటూ ఉంటాడు. దాత్రికి ఒక్కసారి బాధగా అనిపించి, నా మీద కోపం ఇంకా ఎక్కువ చేసుకుంటారు,
పర్వాలేదులే అని అనుకుంటుంది. సావిత్రమ్మ గారు ఇద్దరిని చూసి ఏమైంది వీరిద్దరికీ అంత సీరియస్గా ఉన్నాడు, ఇదేమో భయపడుతుంది. వాడు ఎప్పుడు అంతేగా, ప్రేమ అయితే చూపించడు కానీ కోపం మాత్రం బాగా చూపిస్తాడు అని మనసులో అనుకుని పక్కన కూర్చొని ఉన్న కిషోర్ గారి వైపు చూసి, కిషోర్ చెప్పడం మర్చిపోయాను, సత్యం వస్తున్నాడు, బయలుదేరాడట, నీకు ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? చేశాడమ్మా, వస్తున్నారంట కదా, అందుకే ఈరోజు నేను లీవ్ పెట్టేస్తున్నాను. మంచిది కిషోర్ అని అంటున్న సావిత్రమ్మ గారి వైపు చూసి, ఏంటి ఈరోజే వచ్చేస్తున్నారా? మీరు ఇంకా టైం ఉందని చెప్పారు, కనీసం ఇప్పుడు కూడా వాళ్ళు వస్తున్నట్టు నాకు చెప్పాలని అనిపించలేదా మీ ఇద్దరికి అని అంటారు దేవి గారు. అయ్యో దేవి, మర్చిపోయాను, సత్యానికి మళ్ళీ పనులు ఏవో ఉన్నాయట, అందుకని ఈరోజే వస్తున్నాడు అని అంటారు. దేవి గారి వైపు చూసి, నువ్వు ముందు వాడికి టిఫిన్ పెట్టు, అయినా వాడేమైనా పరాయివాడా? ఇంట్లో ఒకడు, వాడు వస్తున్నాడు వెళ్తున్నాడు, ఇవన్నీ చెప్పాలా అని అంటున్న కిషోర్ గారిని కోపంగా చూస్తున్నారు దేవి గారు. రామ్ దగ్గరకు వచ్చి, చూసావా నాన్న, మీ బాబాయ్ వస్తున్నట్లు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మీ డాడీకి నేనంటే అంత విలువ అని అంటారు. అసలే దాత్రి విషయంలో చిరాగ్గా ఉన్న రామ్కి వాళ్ళ మామ్ ప్రవర్తనకి ఇంకా కోపం వచ్చి, పోనీలే మామ్, వస్తే రాని, ఏమైంది, బాబాయ్ వాళ్ళే కదా, చూసి చాలా రోజులు అవుతుంది, అందరం కలిసినట్టు అవుతుంది అని అంటాడు. వీడేంటో ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ నా గ్రిప్లో పెట్టుకోవాలని మళ్ళీ వాళ్ళ వైపే వెళ్ళిపోతే నా పని అయిపోతుంది అని గట్టిగా అనుకుంటారు దేవి గారు. రామ్ టిఫిన్ కంప్లీట్ చేసి కిషోర్ గారి పక్కన కూర్చుంటూ, బాబాయ్ మాత్రమే వస్తున్నాడా డాడ్, పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారా అని అంటాడు. అది అడిగేలోపే ఫోన్ కట్ అయిపోయిందిరా, మళ్ళీ చేస్తుంటే కలవడం లేదు, బాబాయ్ ఒక్కడే వస్తున్నట్టున్నాడు, మరి తెలీదు అన్నాడు. ఓకే అని దాత్రి వైపు చూసేసరికి నందు పక్కన నించుని సైలెంట్గా ఉంటుంది. దీనికి దాత్రి నేమ్ కంటే మోగదని పెడితేనే బాగుండేది అని దాత్రి వైపు సిరిగా చూస్తున్న రామ్ని చూసి, రే రామ్ అని అంటారు సావిత్రమ్మ గారు. చెప్పు గ్రాని, ఏంట్రా చాలా సీరియస్గా కనిపిస్తున్నావు? దాత్రి వైపు మరొకసారి చూసి, ఏం లేదు గ్రాని, కొంతమందికి జాలి చూపించడం తప్పు, పోనీలే పాపమని జాలి చూపిస్తే మనకే యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని అంటాడు. ఖచ్చితంగా ఏదో అయింది అని అనుకుని, ఎవరో నేను బాగా బాధ పెట్టినట్టున్నారు అని అంటారు. అని అంటున్నా రామ్ని చూసి, సారీ రామ్, నిన్ను పట్టించుకోవడం మానేశాను అని ఈ మామ్ మీద అలిగావా? సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా జరగదు, ఈ రోజు నుంచి నీకు కావలసినవన్నీ నేనే చూసుకుంటాను సరేనా అంటారు. రామ్ చిన్నగా నవ్వుతాడు. దేవి గారు మాటలు విని కిషోర్ గారు నందు ఇద్దరు సావిత్రమ్మ గారి వైపు చూసి వింత ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సావిత్రమ్మ గారు నవ్వుకొని దాత్రి వైపు చూసేసరికి తలదించుకుని ఉంటుంది. వాడు ఎందుకంత సీరియస్గా ఉన్నాడో దీన్ని అడిగితే తెలిసిపోతుంది, రూమ్లోకి వచ్చిన తర్వాత అడగాలి అని అనుకుని దాత్రిని చూసి, దాత్రి తల్లి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అంటారు. అమ్మమ్మ అని టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి సావిత్రమ్మ గారి చేతిలో పెడుతుంది. అంతలోని కార్ సౌండ్ వినిపించి, సత్యం వచ్చినట్టున్నాడు కిషోర్ అని దాత్రి చేతిలో గ్లాస్ పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్తారు సావిత్రమ్మ గారు. అబ్బో, అక్కడ వరకు వచ్చినవాడు ఇంట్లోకి రాడా ఏంటి అని మొక్కం తిప్పుకొని దేవి గారిని చూసి, ఎవరు కొడుకు వాళ్ళకు ముద్దు కదా దేవి అని రామ్ వచ్చినప్పుడు దేవి గారు చేసిన హడావిడి గుర్తు చేస్తారు కిషోర్ గారు. కిషోర్ గారిని చూసి, ఈయనేంటో మాటికి ముందు నా మీద పడిపోతున్నాడు అని అనుకుని రామ్ వైపు చూసేసరికి తన వైపే చూస్తూ ఉంటాడు. ఒక వెర్రి నవ్వు నవ్వి బయటికి చూసేసరికి సత్యం గారు వాళ్ళ వైఫ్ ఉమాగారు లోపలికి రావడం చూసి లేని ప్రేమ చూపిస్తూ హడావిడిగా ముందుకెళ్ళి, సత్యం ఎలా ఉన్నావు, చూసి చాలా రోజులైంది అని అంటారు. బాగున్నాను వదిన, మీరెలా ఉన్నారు? బాగున్నాను సత్యం అని ఉమాగారు వైపు చూసి ఉమా అని హత్తుకుంటారు. వామ్మో అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి, రండి రా కూర్చోండి అని అంటారు కిషోర్ గారు. రామ్ నవ్వుతూ, బాగున్నారా బాబాయ్, పిన్ని అని ఆప్యాయంగా పలకరిస్తాడు. రామ్ వైపు చూసి, మేం బాగున్నాం రామ్, నువ్వు చాలా మారిపోయావు అని అంటున్నారు ఉమాగారి వైపు చూసి. మారిపోకుండా ఎలా ఉంటాడు ఉమా, వాడేమైనా ఇక్కడ పెరిగాడా, ఆస్ట్రేలియాలో పెరిగాడు అని అంటారు దేవి గారు. మొదలుపెట్టింది అని సావిత్రమ్మ గారు అనుకుని చుట్టూ చూసి, ఇదేది, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ అని దాత్రి కోసం కిచెన్ వైపు వెళ్తూ ఉండగానే జ్యూస్ గ్లాసెస్ పట్టుకుని నందు దాత్రి ఇద్దరు బయటకు వస్తారు. దాత్రిని చూసి ఉమాగారి కళ్ళు మెరిసి సత్యం గారి వైపు చూస్తారు. సత్యం నవ్వి, ఏరా తల్లి ఎలా ఉన్నావు, మా బంగారం పెద్దదైపోయింది అని దాత్రి చేతిలో గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఆమె నుదుటి మీద ముద్దు పెడతారు. దాత్రి నవ్వి, బాగున్నారా మావయ్య అని అంటుంది. సూపర్ రా అని పక్కన కూర్చోబెట్టుకుంటారు. అత్తయ్య జ్యూస్ అని అంటున్న దాత్రిని చూసి నవ్వి చేతిలోకి తీసుకొని పక్కకు చూసేసరికి నందు అలిగినట్టు ఫేస్ పెడుతుంది. ఉమాగారు నవ్వి నందుని దగ్గరకు తీసుకొని, ఏంటమ్మా నందు, ఏం మాట్లాడడం లేదు అని అంటారు. నందు మూతి తిప్పుకొని,
నేను కనిపించడం లేదు కదా మీ ఇద్దరికి. రాగానే వదిని మాత్రం పలకరించారు, పక్కనున్న కూతుర్ని పట్టించుకోవడం మానేశారు అని అంటుంది. సత్యం గారు ఉమాగారు నవ్వి పక్కన కూర్చోబెట్టుకొని, నిన్ను ఎలా పట్టించుకోకుండా ఉంటావురా, ఇరు కుటుంబాలకి ఒక్కగానొక్క కూతురివి, నిన్ను వదిలేస్తామా అని అంటారు. నందు నవ్వి, సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను అని అంటున్న నందుని చూసి అందరూ నవ్వితే దేవి గారు కోపంగా చూస్తూ ఉంటారు. దేవి గారు చూపులు పట్టించుకోకుండా, పిన్ని అన్నయ్య రాలేదా, చూసి చాలా రోజులు అయిపోతుంది అని అంటుంది. వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందట, రావడం కుదరదు అన్నాడు. ఈసారి ఎప్పుడైనా వస్తాడంట్లే. హో అవునా, సరే అయితే. మొత్తం కుటుంబం కళ్ళ ముందు ఉండేసరికి సావిత్రమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.